భద్రాచలం రాములోరి కళ్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాల వరి ధాన్యానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేన్పూర్కు చెందిన రామదాసు భక్త మండలి అధ్యక్షుడు తిరుపతి 8 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాల ధాన్యం అందిస్తున్నారు. ఆయన పొలంలో ప్రత్యేకంగా పంట పండించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులకు పంపిణీ చేస్తారు. వారు భక్తి శ్రద్ధలతో ఒలిచిన కోటి తలంబ్రాలను ఏప్రిల్లో జరిగే కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నారు. ఈ ఏడాది వరి పంట పూర్తవడంతో ధాన్యాన్ని రామనామస్మరణతో భద్రాచలం తీసుకువచ్చి ప్రత్యేక పూజలు జరిపారు.